ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అలసంద వడలు అయితే చేసాయండి. ఇవి మినపప్పుతో చేసిన వాళ్ళ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. నాకు భలే ఇష్టము. ఫస్ట్ ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. బొబ్బర్లు అంటారు వీటిని తెలంగాణలో, అదే మన ఆంధ్ర సైడ్ అయితే అలసందలు అంటారు. వీటిని ఒక 1/2 kg అయితే ముందు రోజు నైటే నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. తెల్లారికి ఇంత బాగా నానాలన్నమాట. నానిన తర్వాత వీటిని వడగిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ తీసేసి ఇట్లాగా మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు, జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసిన పుదీనాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. మీరు ఇంకోటి గమనించినట్టయితే దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోలేదు. ముందే సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఉంచుకున్నామంటే మనము జావ అయిపోతుంది. మనం ఎప్పుడైతే వడలు వేసుకుంటామో అప్పుడైతే సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడినంత మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని వేడిగా అయితే వడలు వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. దీంట్లోకి కొబ్బరి చట్నీ, అలాగే మన స్ట్రీట్ స్టైల్లో టమాటా చట్నీ ఉంటుంది కదా, అది వేసుకొని తిన్నామంటే ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదు. ఇవైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సూపర్గా అంటే సూపర్గా వచ్చినాయి. మా హస్బెండ్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి ఫుల్గా లాగిచ్చేసాము. నా వీడియో అయితే మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.